పెళ్ళై విడాకులు తీసుకున్నాక మామిడాకులు కడతానంటారా గమని గట ఇగో త్వరగా కట్టావులే లేకపోతే మా గురువు గారికి కోపం వచ్చినాక మామిడాకులు ఇంటికి వెళ్ళిపోతాడు. తప్పుకోండి, అవతల పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ఎవరు చేస్తారా? తప్ప ఏంట్రా వీడేమన్నా నీ చుట్టమా? ఆ గొట్టం నా చుట్టం ఎందుకు వస్తాడండి? ఇందా కళ్యాణ్ బాబు అనుకుని ఆడికి దండేశాను. పద. ఏంటమ్మా ముగ్గులు 3 రాత్రులే వేస్తానే ఉంటారా? తొందరగా మా గురువు కోపం వస్తే జరిపేస్తాడు. చూడాలికైనా మంత్రసానికి కులుపులు పడ్డట్టు నా కూతురు పెళ్లికి నాకన్నా హడావుడి చేస్తున్నావు. ఎవరు బాబు నువ్వు? అవునండి, మీకు ఎందుకుంటది అడావుడి? కూతురు పెళ్లి పెట్టుకుని కూల్ గా కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నారు. ఈయన కాలేజ్ స్టూడెంట్. ఒక అప్పుడులే. మరి నువ్వు? స్టూడెంట్లే. మరి నువ్వు? ఈయన స్టూడెంట్లే. ఈవిడారా? నా పెళ్ళం హే. బాగుంది, మేట్ ఫర్ ఈచ్ అదర్. అయితే చేతిలో పెట్టాలి రౌండ్ ఫిగర్. ఎందుకు? నేను ఎంసీనండి. మున్సిపల్ కార్పొరేషనా? చిచి, మ్యారేజ్ కాంట్రాక్టర్. మొత్తం ఊర్లో ఉన్న సత్రాలన్నీ బ్లాక్ చేశా. పెయింట్ తోనా? కాదు, అమౌంట్ తోటి. అంటే చాలా సింపుల్ అండి. ఈ సత్రాల కోసం మీ పెళ్లి కాంట్రాక్ట్ మా గురువు గారికి ఇస్తారని. బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. అవునండి, అంతమంది బంధువులు ఎక్కడ పెడదాం? ఆ కుర్రాడు చెప్పినట్టు ఆ కాంట్రాక్ట్ అయితే అతనికే ఇద్దాం. సరే తగలడు. అడ్వాన్స్ అండి. ఎంత? సింపుల్ గా 1,00,000. ఎప్పుడు ఇవ్వాలి? ఏంటి గురు ₹1,00,000 చెప్పిన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదండి. కాంపిటీషన్ మనం తక్కువ చెప్పామా? చాలా ఎక్కువ చెప్పాం. అడ్వాన్స్ గా చెక్ ఇస్తే అరచేతిలో వైకుంఠం చూపిస్తా. అంటే చెక్కిస్తే పని చేయకుండా చెక్కేస్తావా? చచ్చా, నాకు చెక్ ఇస్తే పనులను మీరు స్వయంగా చేసుకున్నట్టే.